నమస్తే, వెల్కమ్ టు పవర్ ప్లే. గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తోన్న ఎన్నికల క్రతు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ అఫీషియల్గా పూర్తయిపోయింది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో నించున్నారో ఓట్ల కోసం వాళ్ళకి ఓటు వేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఇప్పటి వరకు 5 గంటల వరకు ఎంతైతే పోలింగ్ పర్సంటేజ్ నమోదైందో ఆ వివరాలను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఓవరాల్గా ఒక్కసారి ఇవాళ జరిగిన 4వ దశ అంటే పార్లమెంటుకు సంబంధించి మొత్తం 7 దశల్లో 4వ దశ ఎన్నికలు ఇవాళ 10 రాష్ట్రాల్లో జరిగాయి. అందులో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్లమెంట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ మొత్తం ఇవాళ జరిగిన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన 4వ ఫేజ్లో 96 పార్లమెంటు సీట్లకు జరిగితే అందులో 42 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అసెంబ్లీకి సంబంధించి తెలంగాణ గతంలోనే ఎన్నికలు పూర్తయిపోయాయి. దాని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ ఏ రకంగా పోలింగ్ సరళి జరిగింది అనేది కొద్దిసేపట్లోనే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా చోట్ల కొంత ఉద్రిక్త వాతావరణం మనం చూసాము, ఘర్షణ వాతావరణం చూసాము. పోలీసులు వన్ సైడెడ్గా ఉన్నారని చెప్పి ప్రతిపక్షంలో నేత, కూటమి నుంచి ముఖ్య నాయకుడైన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు, లేఖ కూడా రాశారు. అలాగే రాయలసీమ మాత్రమే కాదు, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, అటు నెల్లూరు, ప్రకాశం, ఇటు ఉత్తరాంధ్ర అనేక చోట్ల ఘర్షణ వాతావరణం కనిపించింది. కొన్ని చోట్ల రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం కూడా చేయాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఆ జిల్లాల ప్రతినిధులతో మాట్లాడినప్పుడు అక్కడ పోలింగ్ ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఇష్యూస్ జరిగాయి అనేది వాళ్ళు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. అయితే ఒక్కసారి ఈ ఎన్నికల నేపథ్యం మాట్లాడుకుని మనం రిపోర్టర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 60 నెలలు అంటే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇచ్చారు. ఆయన అంతకుముందు ఒక్క ఛాన్స్ కావాలి అని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒకసారి అధికారం కావాలని అడిగారు. అప్పుడు భారీ మెజారిటీతో ఫ్యాను తిరిగింది. 151 సీట్లను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. 23 సీట్లను మాత్రమే తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెప్పారు. అయితే ఈ 5 ఏళ్లలో జరిగిన పరిపాలన రెఫరెండంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎన్నికలకు వెళ్ళారు. తాను చేసిన సంక్షేమం దేశంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. ప్రజల సమస్యలను ప్రతి నూక్ అండ్ కార్నర్లో తాను అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే అభివృద్ధి కూడా చేశాను, కానీ ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నారో ప్రతిపక్షాలు వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదు అని చెప్పి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇక కూటమిగా జట్టుకట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంత అభివృద్ధి తాము చేద్దాం అనుకున్నాము, ప్రభుత్వం కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగింది, రాజధాని నిర్మాణం ఏ రకంగా ఆగిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం ఎలా ఉండిపోయింది, హైదరాబాదులో ధరలు ఎలా పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా తగ్గిపోతున్నాయి, అలాగే మేము తిరిగి వస్తే కనుక అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఎన్డీఏ, ఇటు కూటమి ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తే డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏ రకంగా గ్రోత్ రేటు అభివృద్ధి చేసి చూపిస్తాము, ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా చేస్తామని చెప్పుకుంటూ వెళ్ళారు ప్రజల దగ్గరికి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. తనకి తాను తగ్గించుకుని ఓట్లు అలాగే సీట్లు తగ్గించుకున్నారు. మొదట్లో 50 నుంచి 30, తర్వాత 25, 21కి సీట్లు తగ్గించుకుని తాను త్యాగం చేసైనా కూటమిని గెలిపించాలి అని ఆయన ముందుకొచ్చిన పరిస్థితి. బీజేపీ కూడా కలిసిన తర్వాత ఎన్డీఏ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా ఎన్నిక జరిగింది. ఇవాళ ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల 4 గంటలకి, కొన్ని చోట్ల 5 గంటలకి పోలింగ్ ముగిసిపోయింది. మరికొన్ని చోట్ల 6 గంటల దాకా పోలింగ్ జరిగింది. అఫీషియల్గా పోలింగ్ టైం ముగిసిపోయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. జూన్ 1 చివరి దశ, 7వ దశ ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్ వెలువరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మేము ఎగ్జిట్ పోల్స్ చేయబోవడం లేదు. కానీ పోల్ ట్రెండ్ అంటే ఎంత పర్సంటేజ్ పోలింగ్ జరిగింది, ఏ సెక్టర్స్, ఏ సెగ్మెంట్స్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది, ఎవరు ఎక్కువగా పోలింగ్ స్టేషన్స్కి వచ్చారు, మహిళలు, యువత, ఫస్ట్ టైం ఓటర్సు ఎవరెవరు ఎక్కువగా వచ్చారు, వృద్ధులు అలాగే మధ్య వయస్కులు ఎంతమంది ఏ రకంగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, ఆ ట్రెండ్ను మాత్రమే ఇవాళ నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జిట్ పోల్స్ ఇవ్వట్లేదు ప్రైమ్ 9, కేవలం పోలింగ్ ట్రెండ్కి సంబంధించి అలాగే ఆయా రాజకీయ పార్టీలు ఏమనుకుంటూ ఉన్నాయి, విశ్లేషణలు ఏం జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఈ గ్రాఫికల్ ప్రజెంటేషన్ తర్వాత కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఉత్కంఠ అయితే వీడిపోయింది. దాదాపు 45-50 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేసి అలసిపోయిన నేతలు ఇవాళ పోలింగ్ ముగిసే వరకు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర లేకపోతే ఇళ్ల దగ్గర కూర్చొని ఏం జరుగుతోందో అంతా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు.
ఇక ఇప్పుడు వాళ్ళు రిలాక్స్ అయిపోవాల్సిన టైం, కానీ టెన్షన్ మొదలయ్యే టైం. ఎందుకంటే ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల టైం ఉంది. జూన్ 4న మాత్రమే ఇవాళ జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు, తెలంగాణ పార్లమెంటు ఫలితాలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అప్పటి వరకు నేతలకు టెన్షన్ తప్పదు. ఇక ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూద్దాం. అంటే నేను కొత్త జిల్లాల గురించి మాట్లాడట్లేదు, పాత ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికన తీసుకుని ముందు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా తీసుకుందాము. శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అవుతూ ఉన్నాయి, అక్కడ 2019లో ఎటువంటి పోలింగ్ జరిగింది, ఎంత శాతం పోలింగ్ జరిగింది, ఇప్పుడు మనకి 5 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ పోలింగ్ నెంబర్ ఎంత, అది ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్గా ఆ జిల్లాలో పోలింగ్ ఎలా జరిగింది, ఇలా జిల్లాల వారీగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలో అక్కడ మనం తెలిసిందే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, అలాగే పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, ఎచ్చర్ల, నరసన్నపేట, రాజాం, పాలకొండ, ఈ 10 నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వస్తాయి. నిన్న గ్రౌండ్ రిపోర్ట్లో మనం చేసిన పద్ధతి పార్లమెంట్ సెగ్మెంటు, అందులోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా అక్కడ కవర్ అవుతున్న అసెంబ్లీ సెగ్మెంట్స్ 2019లో అక్కడ 75.89%, 76% సుమారుగా అక్కడ పోలింగ్ నమోదైతే 2024 అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన పోలింగ్ మనకి 72.48%. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కొంతమంది కొన్ని చోట్ల క్లోజ్ అయిపోయింది, సమస్యాత్మక ప్రాంతాలు లేకపోతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో, కానీ మిగతా చోట్ల పోలింగ్ పర్సంటేజ్ ఇంకొంత పెరుగుతుంది. ఈసారి ఇప్పటివరకు మనకి 5 గంటలకి వచ్చిన పర్సంటేజ్ చూస్తే 66.99, అంటే దాదాపుగా 67% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది, 67.99. సో ఇక తెలంగాణకు వచ్చినప్పటికీ దాదాపుగా 62% ఉంది. కేవలం ఇది 5 గంటల వరకు మనకు వచ్చిన అఫీషియల్ నెంబరు. ఆ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది. 79% గతంలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్న టార్గెట్, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అది 83% వరకు వెళుతుందని. మరి అక్కడ వరకు మీట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఆ కాసేపట్లో మనం ఇవాళ ఈ ప్రజెంటేషను, డిబేట్స్ చేసుకునే టైం లోపు ఆ నెంబర్ కూడా మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇది శ్రీకాకుళం పిక్చరు. అసలు ఓవరాల్గా ఇవాళ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగింది, అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా అయ్యాయా, ఓవరాల్గా ఆ పిక్చర్ నాకు ప్రజెంట్ చేయడానికి మా కరెస్పాండెంట్ రాజు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి. రాజు, ఓవర్ టు యు. మొత్తం 45 రోజుల ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ ప్రారంభమైన తర్వాత అసలు విషయం ఏదైతే పోలింగ్ బూతుల దగ్గరికి జనాలు భారీ స్థాయిలో చేరుకున్న తర్వాత నుంచి ఈవీఎంలు మొరాయించడం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. దీంతోనే మొత్తం ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియ కాస్త మందకుడిగా సాగుతూ వచ్చింది. అయితే ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కూడా భారీ స్థాయిలో పోలింగ్ అవుతుందంటూ కూడా అధికారులు అంచనా వేసుకున్నారు. కానీ దాని అన్నిటికీ తగ్గట్టుగా అవ్వలేదు. దాని తర్వాత 1 గంట తర్వాత ఎండ తీవ్రత బాగా పెరిగింది. 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడంతో మొత్తం 4 గంటల తర్వాత మళ్ళీ ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటారంటూ అధికారులు ఒక అంచనా వేసుకున్నారు. కానీ దానికి కూడా తగ్గట్టుగా కాకుండా కొంచెం లేటుగానే రావడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకుంటే ఇచ్చాపురం, పలాస, నర్సన్నపేటకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతానికి కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే పోలింగ్ ఇంకా నమోదవుతుంది. ఇంకా పోలింగ్ అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా పాలకొండ, పాతపట్నం, రాజాంకు సంబంధించినంత వరకు ఇది ఏజెన్సీ ఏరియా కూడా కాస్త దగ్గరగా ఉంటుంది కనుక ఐటీడీఏ పరిధిలో ఉన్న వీటికి సంబంధించినంత వరకు పోలింగ్ చాలా వరకు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే 5 గంటల లోపల వచ్చారో వాళ్ళకు మాత్రమే పోలింగ్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎచ్చర్ల, ఆముదాల వలస, శ్రీకాకుళంగా చూసేటప్పుడు పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అంచనా వేసుకోవడం బట్టి చూస్తే, అంటే ఎలక్షన్ కమిషన్ ఓన్లీ శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం 10 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడా 85% వరకు కూడా పోలింగ్ నమోదు అవ్వచ్చు అంటూ కూడా అంచనాలు వేసుకుని దానికి తగ్గట్టుగానే వాళ్ళైతే ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం కావచ్చు, ప్రజల్లో చైతన్యం కల్పించడం కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా ప్రజలకైతే చేరవేసే ప్రయత్నం చేశారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికైతే 72 రాజు, సారీ టు ఇంటరప్ట్ యూ, 2010తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 80% ఎక్స్పెక్టేషన్ ఉంది ఈసీ, అంటే దాదాపు 10% ఎక్కువ. అంటే ఎందుకు 10% ఎక్కువ వస్తుందని అంచనా వేస్తోంది ఈసీ, అంటే గతంతో పోల్చుకుంటే? అంటే ఈసీ అంచనా
ఈసీ అంచనా వేసుకోవడానికి చాలా స్పష్టమైన ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు మహిళా ఓటర్లు అయితే ఈసారి భారీగా పోలింగ్ బూతులకు వస్తారంటూ ఒక అంచనా వేసుకోవడం జరిగింది. అది కాకుండా యువత ఓటింగ్ అనేది కూడా చాలా భారీ స్థాయిలో కూడా పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా భారీ స్థాయిలో పెరిగారు కనుక వీళ్ళందరూ కూడా ఉత్సాహం చూపిస్తారు, ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అంటూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యువత ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో వాళ్ళు అనుకున్న స్థాయిలో కూడా ఈరోజు పోలింగ్ బూతుల దగ్గరికి చేరుకోలేని పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మహిళలు యథావిధిగా అయితే రావడం జరిగింది, కానీ యువత ఓటింగ్ ఎక్కడైతే పెరుగుతుందనుకున్నారో అక్కడ అంత స్థాయిలో పెరగలేదు కనుక వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ రాకపోవచ్చు అనేది ఒక అంచనా వేసుకున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే లాస్ట్ టైం 75.89 వరకు కూడా పర్సంటేజ్ రావడం జరిగింది. ఈసారి సేమ్ అంతే వస్తుందా లేకపోతే దానికి తక్కువ వస్తుందా అన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటల వరకు ఏదైతే పోలింగ్ జరిగిందో 5 గంటలు జరిగిన పోలింగ్ అంచనాలను బట్టి చూసుకుంటే మాత్రం ఈసారి 73 నుంచి 74% మాత్రమే వస్తుంది అంటూ కూడా ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా పోలింగ్ కూడా కొనసాగుతుంది కొన్ని సెంటర్లో. ఇప్పుడు ఏమైనా సరే పెరుగుతుందా లేకపోతే ఏంటని చూడాలి. ఇక చెదురుమదురు గట్లంటే ఒక పొందూరులోనే వైసీపీ అదేవిధంగా టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది తప్పితే మిగతా అంతా కూడా చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. రైట్ రాజు.